ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందుకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో, ఎక్కడున్నాను, ఎంతమంది ప్రేమని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్సే. సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది. టీంతో ఒక లైవ్ దిస్ టు లైక్ రాక్ అగెన్స్ట్ బుద్ధ మందిరం టీంతో లైవా? ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఎందుకంటే అది నా ఫ్యామిలీయే కదా. సో అందరూ ఒక్కొక్క చోట ఉన్నారు. సో అందరూ ఫ్రీ అయ్యాక మర్చిపోయాను, నా ఫ్యామిలీ నన్ను వెల్కమ్ చేసిన ద వీడియో రెడీగా ఉంది. ఈరోజే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అది పోస్ట్ చేస్తాను. అండ్ నాకు తెలిసి చాలామంది అడిగారంట దాని గురించి. సో డెఫినెట్లీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో అందరూ మళ్ళీ కలిసినప్పుడు డెఫినెట్లీ లైవ్కి వస్తాను నా ఎంఎం ఫ్యామిలీతో. రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్సే వస్తున్నాయి. సో అందుకోసమే నేను ఇంత లాగ్ అవుతున్నాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, మీరందరూ అక్కడ టైప్ చేసి మాట్లాడుతున్నారు, నేను ఒక్కదానే ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఒక్కదానే మాట్లాడడం నాకేదో కొంచెం బోరింగ్గా ఉంది, అందుకోసం ఎక్కువ మాట్లాడట్లేదు. లక్కీ తనుజాక ఫ్యాన్స్ మీట్ పెట్టొచ్చు కదా. డెఫినెట్లీ పెడతాను, అది కూడా వెరీ సోన్. ಅಭಿಷೇಕ್ ಕರ್ನಾಟಕದ ಅಭಿಮಾನಿಗಳು ಅಕ್ಕ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾ. దివ్య హాయ్. నన్ను చాలా మిస్ అవుతున్నారా? నేను కూడా నిజంగా మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఇంట్లో ఇప్పుడు కొంచెం నాకే బోరింగ్గా ఉంది. సో నేను అందరి దగ్గరికి వెళ్ళేసి నాతో మాట్లాడొచ్చు కదా అనేసి వాళ్ళ బుర్ర తింటున్నాను. మాధురి గారు, మ్యాడీని నేను స్టేజ్ దిగగానే మ్యాడీ నా దగ్గరకు వచ్చింది. మ్యాడీతో కూడా మాట్లాడాను. మ్యాడీ గురించి ఏం చెప్పాను, అది రాక్షసి గయ్యాలి అయినా కూడా మంచి వాళ్ళకి మంచిగానే ఉంటుంది. అండ్ కోపం వస్తే అంతే. నాతో చాలా బాగుండింది, నన్ను చాలా బాగా చూసుకుంది. తను వెళ్ళిపోయిన వంశీ, తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, కొంచెం పేజెస్కి రిప్లై ఇవ్వండి. షూర్గా డెఫినెట్లీ
ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా అండ్ నా ఫోన్ నా దగ్గరికి వచ్చేసింది. డెఫినెట్లీ ఉంటాను. ప్లీజ్ చెక్అవుట్ ఫ్యాన్ పేజ్. కే యాడ్ ఫోటోస్ ఆల్ అవర్ ఫ్యామిలీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్దామంటే మీరు తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నారు. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. హాయ్ తనుజ గారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? యోవినో బీబీ నైన్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. వెళ్ళిపోతుంది. ప్లేడ్ వెరీ వెల్ లేడీ సింగం. ఒక్కసారి ప్లీజ్ రీప్లై. సుజిత అయ్యో యా. మీరు కళ్యాణ్ ఎప్పుడు మీట్ అవుతారు? కళ్యాణ్ ఫ్రీ అవ్వగానే ఐ ట్రై టు. రీతు అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి. నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్లో లైట్ ఆఫ్ అయిపోయాక మన సెప్. సో అందుకే నేను చెప్పాను లైక్ షీఈ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి. చాలా లైక్ నాటీ థింగ్స్ చేసేవాళ్ళం అండ్ చాలా వరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిందో లేదో మేము 24 అవర్స్లో చూస్తుంటారు కదా దట్ ఇమ్ము ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే, ఇమ్ము మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలాసారి చెప్పేదాన్ని, ఈరోజు నీకు దుపట్టా కప్పుతాను రా అనేసి. సో చాలా ఫన్ ఉండే. హలో 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 ఓకే. యా. నేను మీరు చేస్తూనే కామెంట్ చేస్తూ అలాగే ఉండిపోతున్నాను. నేనేం మాట్లాడట్లేదు. ఓకే. రింగ్ బాగుంది అక్క. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది చెప్పండి అక్క. రెగ్యులర్గానే ఉంది యాజ్ యూజువల్. ఈరోజు మా అమ్మతో తిట్టెలు తిన్నాను, ఎందుకంటే తినలేదు అనేసి. అంత స్పెషల్గా ఏం లేదు, తిట్టలు తిన్నాను. నా చెల్లి నాతో ఉండమంటే నన్ను వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది. అంటే పాపం వచ్చినప్పటి నుంచి నాతోనే ఉండింది కాబట్టి. అండ్ నాన్నగారితో వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇంకేముంది, యాజ్ యూజువల్. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకే. ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే మీతో చాలా మాట్లాడాలనుకున్నా. అండ్ చాలా మీరు చాలా లైక్ మీతో లైక్ మీరు అడిగే క్వశ్చన్స్కి లైక్ హ్యాపీగా ఆన్సర్ చేద్దాం అనుకుంటే మేబీ నా నెట్వర్క్ ప్రాబ్లమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్సే వస్తున్నాయి తప్ప నాకు కొత్తవి ఏమీ రావట్లేదు. చాలా సో యా, బిగ్ బాస్ జర్నీ వాజ్ వండర్ఫుల్. అక్కడ నేను లైక్ ఏమైనా నేర్చుకున్నాను అని అంటే
ధైర్యంగా ఉండడం, దేనికి భయం పడకుండా. ఇది ఎందుకు నేర్చుకున్నాను అంటే అలాంటిది ఏమీ లేదు. బికాజ్ ఇంట్లో ఎలా ఉంటానో హౌస్లో కూడా నేను అలాగే ఉండే, ప్రతి ఒక్కరితో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా నా ఫ్యామిలీతో కూడా నేను అలాగే ఉన్నాను, ఎలాంటి చేంజెస్ లేదు, ఎందుకంటే రెగ్యులర్ లైఫ్. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కోసం, మీరు చూపించినంత లవ్ మేబీ నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు చూపించడం, కానీ మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎంత వీలవుతే అంతగా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీకు ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎక్కువ గ్యాప్ తీసుకోను అప్పట్లాగా. అండ్ ఇంకేం చెప్పను, ఇంకొకటి చెప్పాలంటే, నేను ఎప్పుడు అనేదాన్ని ఎక్కడికైనా వెళ్తే నా చిట్టి ప్రాణం, నా గుండె, అది ఇది అనేసి. బికాజ్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎప్పటికీ నా తోడు. నేను ఎవరైనా ఏమైనా చేయడానికి వస్తే రీల్స్ పడిపోయేలా నేను ఉంటే, అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది, అయ్యో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి. సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది, అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హౌస్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్, ఫిదా. అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు అని అనుకునేదాన్ని అండ్ చెప్పేదాన్ని, వాళ్ళకి నేను చెప్పేది అర్థం కావట్లేదు, వాళ్ళకి నేను అర్థం కావట్లేదు అనేసి. అండ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకొని, నా ప్రతి లైక్ స్టెప్స్ని మీరు అర్థం చేసుకొని నన్ను అక్కడి దాకా తీసుకున్న వచ్చినందుకు, లైక్ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నా దగ్గర నిజంగా చెప్తున్నా, వర్డ్స్ అనేది లేదు. మీరు లేకపోతే ఈరోజు తనుజ అనే అమ్మాయి లేదు. బికాస్ ఆఫ్ యూ గైజ్ ఈరోజు తనుజ ఇక్కడ ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైజ్. మీ లవ్, మీ కేర్, మీ సపోర్ట్, ఈ 3 ఉండడం వల్ల తనుజ ఉంది. అదైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇంత లక్కీనా, నేను ఇంత అదృష్టవంతురాలనా అనేసి. అంత లవ్కి, అంత సపోర్ట్కి, ఇవందు కేర్, చై బాగుందా, హెల్త్ బాగుందా అని ఒక ఇంట్లో వాళ్ళలాగా మీరు అడిగేవే, నన్ను పట్టించుకునేవే, లైఫ్లో ఇది చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఐ am so luckiest and proudest person. సో చెప్పొద్దనుకున్నా మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ పక్కన పెడితే, ఐ రియలీ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ మీ అందరి లవ్ సపోర్ట్కి. ఎంత మాట్లాడాలనుకున్నా నేను ఎందుకు ఆగిపోతున్నానో నాకు తెలియట్లేదు. మళ్ళీ ఒకరోజు మంచి టైం తీసుకొని నేను ఒక్కదానే ఇలా బోరింగ్ కొట్టకుండా ఎవరి తోడైనా వచ్చి మంచిగా మీ అందరితో మాట్లాడతాను. అండ్ ఈరోజు కూడా ఈ లైవ్లో కూడా లైక్ ఎవరిదైనా కామెంట్స్ చదవకపోయి ఉంటే దయచేసి క్షమించండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. నేను ఎంత హోల్డ్ చేసినా అది అవ్వట్లేదు. అండ్ ఫర్ ష్యూర్ మళ్ళీ మంచిగా ప్లాన్ చేసుకొని నాతో ఎవరైనా స్పెషల్ పర్సన్తో వస్తాను. సే సంథింగ్ అబౌట్ మీ బిఫోర్ ఎండింగ్ ద లైవ్. నువ్వు రా చెప్తా. నా చెల్లి, నాకంటూ ఒక చెల్లి ఉంది, తన పేరు పూజ. మేడం గారు అడుగుతున్నారు ఆవిడ గురించి చెప్పమని. ఏం చెప్తాను, నన్ను వదిలేసి పెళ్లి చేసేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో నన్ను ఇంట్లో వాళ్ళందరూ పెట్టేసి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. లేదు, జస్ట్ ఫన్ కోసం కామెడీ చేశాను అంతే.
నీ గురించి ఏం లేదురా చెప్పడానికి. నైట్ అంతా మాట్లాడుకుంది సరిపోక లైవ్కి వచ్చేసి నీ గురించి చెప్పమంటున్నావా? ఇంటికి రా చెప్తా. సే థ్యాంక్ యూ టు మియా. వై షుడ్ ఐ టెల్ థ్యాంక్స్? సునంద టెల్ అబౌట్ మీరా. మిమ్మల్ని నేను లైవ్ వెళ్తున్నానని చెప్పా. మీరు లైవ్ని వచ్చి చూసి కామెంట్ చేయమని నేను చెప్పలేదు. అండ్ ఎస్, నా టీం చాలా అంటే చాలా కష్టపడ్డారు. చాలామంది చెప్తుంటే నేను నమ్మలేకపోయాను. నేను అనుకున్నా జస్ట్ వెళ్తాను, లైక్ ఐ గివ్ మై 1000%, ఎంత వీలవుతే అంత ఇచ్చి వస్తాను అనేసి. బయటకు వచ్చాక తెలిసింది వాళ్ళు నా కోసం పడే కష్టం. ఏం చెప్పను, నా ఫ్యామిలీ కదా, నా కోసం కాకుండా ఎవరి కోసం చేస్తారు మీరు? బట్ ఐ లవ్ యూ ఫ్యామిలీ. ఓకే, ఎవరిదైనా మెసేజ్ని నేను మిస్ చేస్తుంటే, ఎవరిదైనా కాదు, నేను చాలా మందిది మిస్ చేశానని నాకు బాగా తెలుసు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. అందరి మెసేజెస్ని నేను చదవలేకపోయాను. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఒక మంచి టైం చూసి ఎవరైనా ఇంకొక మీ ఫేవరెట్